చెక్కలు రాళ్ళు అవి పక్కకు తీసి అయితే మట్టి అయితే వేస్తున్నాను. ఇక్కడ కుప్పెట్టిన దగ్గర కొద్దిగా లోతుగా ఉంది. వర్షం వచ్చినప్పుడు ఆ నీరు అనేది దాని కిందకి వెళ్ళిపోద్ది. మొన్న గొచ్చి అయితే చేయించాను కదా, ఇంకా కొద్దిగా డౌన్ అయితే అయిపోయిందనమాట. అప్పుడు మట్టి వేయించాం కదా, మట్టి కొద్దిగా ఉంటే అవి అయితే వేసేస్తున్నాను అక్కడ, మనకి ఈజీగా ఉంటుందని. అయితే మధ్యాహ్నం చెక్కలన్నీ అక్క వాళ్ళ అబ్బాయి నాన్న కలిపి అయితే అంతకుముందు వేరే వాళ్ళ ప్లేస్లో పెట్టుకున్నామా, వాళ్ళని అడిగితే పెట్టుకోమని చెప్పారనమాట. ఇక్కడికైతే మోసి రాళ్ళు చెక్కలో మోసి అయితే ఇక్కడికైతే కుప్ప అయితే పెట్టడానికి అయితే ప్లాన్ చేసాము. ఈసారి ఇంట్లో అయితే చాలా ఇబ్బంది అయిపోతుందండి. అమౌంట్ అయితే లేదు, ఎందుకంటే ఆవు పాలు అయితే తగ్గిపోయినాయి కదా, అందుకని చెప్పేసి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. అయితే ఇంట్లో బియ్యం అయిపోయి అలాగే నూనె కూడా అయిపోయినది. అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి పందిరి కూడా కట్టాలి. పోయిన సంవత్సరం కట్టలేదు, మొర్జులు అయిపోయాయి, అన్నీ ఒకసారి నిండుకున్నాయి అన్నమాట. నేను గొచ్చి చేయించడం వల్ల మెయిన్ అయితే అమౌంట్ అనేది అయిపోయినది. ఇప్పుడు అన్నిటి కోసం అయితే ఆలోచించవలసి వస్తుంది. ఏం చేయాలి ఏం కూడా అర్థం కావట్లేదు. బ్యాంక్కి వెళ్ళాం కానీ బ్యాంకులో అయితే 4,000 అయితే ఉన్నాయన్నమాట. 4,000 అయితే తీసుకొచ్చి గడ్డి కోసం అయితే ఒక్కో 1,000 రూపాయలు అప్పు చేసి అయితే 5,000 అయితే ఇవ్వాలన్నమాట. 100 కమ్మ నరికించడానికి 500 అయితే అవుతుంది. ఒకప్పుడు 300 200 ఉండేది. పోయిన సంవత్సరం కట్టలేదు కాబట్టి అంతకుముందు సంవత్సరం అయితే 400 తీసుకున్నారు. అయితే వేరే వాళ్ళ దగ్గర 1,000 రూపాయలు అయితే అడిగి తెచ్చి అయితే 5,000 అయితే లెక్క పెడుతున్నాను. ఈరోజు అయితే గడ్డి అయితే వస్తుంది, వాళ్ళకి ఇచ్చేయాలి కదా. ఈ గడ్డి కోసం కూడా చాలా అంటే చాలా బాధపడ్డాను. మనమైతే ఓ పూట తిని ఓ పూట అన్న పస్తుంటాం, కానీ అవి నోరులేని జీవులు ఆకలేస్తుందని కూడా చెప్పలేవు. ఒక్క మోపు గడ్డి 10 రోజులు సరదానంటే నిజంగా నమ్మరు. అంత బాధపడ్డాను ఫస్ట్ టైం ఆవుల కోసం అయితే గడ్డి లేక. ఎందుకంటే వర్షాలు లేవు కదా, పచ్చగడ్డి కూడా లేదు. అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే బయలుదేరాను, బియ్యం కోసం వెళ్దామని చెప్పేసి. చాలా అంటే చాలా నీచంగా ఉంది ఒంట్లోని, హాస్పిటల్కి కూడా వెళ్ళాలి, అన్నీ ఒకసారి వచ్చేసాయి. అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాను. వెళ్ళిపోయాను కూడా అక్క వాళ్ళ ఇంటికి అయితే. ఇంకా మధ్య మధ్యలో వీడియో అయితే ఏమీ తీయలేదు. ఎండ అయితే బాగా కాస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాను. అయితే బావ నైటు ఎక్కడికో పని మీద వెళ్ళి నిద్ర లేదంట, త్వరగా దేబెట్టి బావ అంటే వెళ్ది కానీ కాసేపు ఉండని చెప్పేసి అయితే 1:30 వరకు అయితే ఉంచేశాడు. అన్నం అయితే తినేసి రెడీ అవ్వగానే బావ అయితే లేచి అయితే బండి మీద అయితే నన్ను బియ్యం అయితే తీసుకొని వచ్చాడు. అరగంట వరకు బస్సులు అయితే రాలేదు, ఎండలో అలా ఉండిపోయాము. అరగంట తర్వాత అయితే బస్సు ఎక్కాను. బస్సు ఎక్కి ఇంటికి అయితే వచ్చేసరికి అయితే 4 అయిపోయినది. ఆటో అతను రావడం లేట్ అయిపోయింది. గబగబా ఇంటికి వచ్చి అయితే మళ్ళీ ఆవుళ్ళు అయితే మేపుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ పెడతాను. ఈ వీడియో అయితే చూసేసి లైక్ అయితే చేసేసి కామెంట్ అయితే చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.